నశేస్తు సంశయః. అనదర్ వన్. చెప్పండి. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफले हेतुर्भुर् मा ते संगोऽस्त्व कर्मणि. వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యామ్ మీనింగ్స్ కూడా చెప్పానా? యా. మ్యామ్ ఫస్ట్ శ్లోక 8th చాప్టర్ 5th శ్లోక నెంబర్, దాని మీనింగ్ వచ్చేసి మనము చనిపోయినప్పుడు మనం ఏం స్మరిస్తామో అదే ఆ, తిరిగి నెక్స్ట్ జన్మలో వస్తాడు మ్యామ్. దాంతో పాటు సెకండ్ శ్లోక కర్మణ్య వాది కారస్తే, అది వచ్చేసి సెకండ్ చాప్టర్ 47th శ్లోక. దాని మీనింగ్ వచ్చేసి మనం ఏం చేస్తామో అదే రిటర్న్ వస్తుంది, దాన్నే కర్మ అంటారు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. నెక్స్ట్ తరుణి, నువ్వు చెప్తావా? చెప్తాను మ్యామ్. చెప్పు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? కృతిక. నేను చెప్తా. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुः मा ते संगोऽस्त्व कर्मणि. వెరీ గుడ్. మ్యామ్ నేను 2 శ్లోకాలు చెప్పచ్చా? చెప్పమ్మా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాః ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? విశాల్. మ్యామ్ సునీత. తెలిసిన శ్లోకాలన్నీ చెప్పచ్చు. ఓకే, చెప్పు, మనకి వచ్చినవే చెప్పు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుజుత్సవ మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మణి. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నెక్స్ట్ జ్ఞాన్ తేజ. శల్య, ఎవరు చెప్తారు? నేను మ్యామ్. ఓకే. ఏదో ఒక శ్లోకమా లేకపోతే ఇంత అక్కడ శ్లోకమేనా? ఏదైనా మీరు ఏదైనా. నేర్చుకున్నది. యద్యదాచరతి శ్రేష్టః తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. వెరీ గుడ్. యా, గుడ్ మార్నింగ్ మ్యామ్. One second. యా, ఉషా మ్యామ్ Audible? గారు. యా, ఎస్ వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే ఓకే. సో గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు కొంచెం నా గుడ్ వాయిస్ మార్నింగ్ స్లోగా మ్యామ్. ఉంటుంది. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నాం బాగున్నారా? మ్యామ్. బాగున్నాం మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్.
సో నిన్న మనం మొదలు పెట్టాం కదా రామాయణం. అవును మ్యామ్ మ్యామ్. అవును ఈ రో- ఈ మ్యామ్ నేను రోజు మీరందరూ నాకు చెప్తా చెప్పొచ్చా అన్నారు కదా, మ్యామ్? ఎవరు ఫస్ట్? మ్యామ్ ఎవరు? ఎస్. నేను చెప్పలేదు. ఓకే, 3 ముక్కల్లో చెప్పేయాలి. ఓన్లీ 2 minutes ఫర్ 1 person. అందరూ చెప్పాలి. ఓకే, 1 by 1. ఓం శ్రీకృష్ణ మ్యామ్ బ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. శ్రీ భగవానువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవः. మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యామ్ ఎస్. మ్యామ్ నేను ఇంకెవరు? శ్లోక చెప్పచ్చా? చెప్పండి చెప్పండి, ఫాస్ట్ గా ఎవరు చెప్పాలంటే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తే దెన్ విల్ జంప్ ఇన్ టు రామాయణం. ఓకే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మా తే సంగోస్వ కర్మణి. మ్యామ్ నేను వెరీ చెప్పచ్చా? మ్యామ్ నేను వెరీ చెప్పొచ్చా అన్ని గుడ్, వెరీ శ్లోకం గుడ్. నాకు ఎవరైనా తెలిసినవి. దీనికి అర్థం చెప్తారా? మ్యామ్ ఎవరైనా నేను దీనికి అర్థం చెప్పచ్చా? చెప్తారా? మ్యామ్ నేను చెప్పచ్చా? మ్యామ్ ఏ చెప్పమ్మా శ్లోకానికి మ్యామ్? ఇప్పుడు తను ఏదైనా సరే ఒక శ్లోకము దానికి అర్థం కూడా చెప్పాలి. ఓకే మ్యామ్. మ్యామ్ నేను చెప్పానా? ఎస్. అంతకామే చ మామేవ స్మరన్ ముఖ కులేవరం య ప్రతీత ముఖ్యాయం యతి ప్రశస్న శస్త్రు సంశయః కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూన్ మాతే సంగోస్వ కర్మణి. మనం ఫస్ట్ లో ఒక మీనింగ్ వచ్చేసి మనం చనిపోయినప్పుడు మనం ఏం స్మరిస్తామో అదే జరుగుతుంది నెక్స్ట్ జన్మలో. సెకండ్ శ్లోక కర్మణ్యవాది కారస్తే మీనింగ్ వచ్చేసి మనం ఏం చేస్తామో అదే రిటర్న్ వస్తుంది, దాన్ని కర్మ అంటారు మేము. సో దాన్ని బట్టి నీకు ఏమర్థమైంది సెకండ్ శ్లోకం దాని ప్రకారం? మ్యామ్ నేను చెప్పచ్చా? మనం ఏదైనా మంచి 1 minute, చేస్తామో 1 minute, మనం 1 ఏదైనా minute. మంచి చేస్తే అదే రిటర్న్ మంచి వస్తారని తెలిసింది మ్యామ్. మనం ఏది చేస్తే అదే మనకి రిటర్న్ వస్తుంది. మనం అందరూ మంచిగా ఉండాలి అనుకుంటే మనం ఎప్పుడు మంచిగా ఉంటాం. మనం ఎవరికైనా హాని చేయాలి అనుకుంటే మనకి వెనక్కి కష్టాలు వస్తాయి. అవునా? ఎస్ కాబట్టి మ్యామ్. ఆల్వేస్ బీ గుడ్ అండ్ ట్రై టు హెల్ప్ అదర్స్. ఓకే, మ్యామ్ ఇంకెవరు నేను చెప్పాలి? ఫాస్ట్ గా చెప్పేస్తే మనం వెళ్దాం రామాయణానికి. మ్యామ్ నేను చెప్పచ్చా? చెప్పు చెప్పు, ఫాస్ట్ గా చెప్పు నాన్న. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మమ కార్పాణమాశ్చైవ ఇమ పూర్వత సంజయః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మా తే సంగోస్త్వ కర్మణి. యద్యదాచరతి శ్రేష్ఠ శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ర వే- పాపం కురుతే లోకస్తదనువర్తతే వర్తతే. యదా 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 హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. వెరీ గుడ్. ఇది అందరూ కలిసి చెప్తే చాలా బాగుంటది కదా. మనం ఆ సెషన్ పెడదాం ఒక రోజు, సంయుక్త పారాయణం అని. గ్రేట్ చిల్డ్రన్, సో హ్యాపీ. మనము రామాయణానికి జంప్ చేద్దామా ఇప్పుడు? చేద్దామా? ఓకే మేడం, మీరు స్క్రిప్ట్ షేర్ చేశారా? చేస్తున్నాను మ్యామ్, గ్రూప్ లో ఓకే చేస్తున్నాను. ఓకే హా మ్యామ్. చిల్డ్రన్, నిన్నంతా మనము రామాయణం గురించి చెప్పుకున్నాం కదా. నేను అడిగాను కదా ఎవరైనా చిన్నగా స్టోరీ చెప్పండి నాకు. ఎవరు చెప్తారు ఇప్పుడు 3 ముక్కల్లో రామాయణం స్టోరీని? రామాయణం ఏంటనుకున్నాము? ఒక ఇతిహాసం అనుకున్నాం కదా. అవునా? గుర్తుందా? ఎవరు చెప్తారు? హూ ఇస్ ఫస్ట్? మ్యామ్ 3 ముక్కలోనా మ్యామ్? నీకు ఏం అర్థమైందో అది చెప్పు, పూర్తి స్టోరీ చెప్పు.
నీకేం అర్థమైతే అది, నీకేమి గుర్తుంటే అది. రావణుడు సీతను తీసుకెళ్తే రాముడు ఉమ్. తీసుకొచ్చాడు. సీతను తీసుకెళ్ళడం, సీతను తీసుకురావడమేనా రామాయణం స్టోరీ అంతా? ఆహా, కాదు. అవునా? మరి మరి మూడు ముక్కల్లో చెప్పమన్నారు కదా. మరి చెప్పాను కదా, కట్టే కొట్టే తెచ్చా 3 ముక్కల్ని ఎలాబరేట్ చేసి స్టోరీ వెళ్ళాలి. నిన్న చెప్పుకున్నాం కదా మనం, దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చెప్పాలి. సరే, అయితే మీకు చాలా క్యారెక్టర్స్ చెప్పారు కదా మీ అందరూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుని మనం ఒక రోల్ ప్లే చేద్దాం. సరేనా? ఓకేనా? ఓకే ఎంత మ్యామ్. మందికి రోల్ ప్లే అంటే ఇష్టం? నాకు మ్యామ్. రైజ్ యువర్ హ్యాండ్స్. నాకు మ్యామ్. నాకు కూడా. ఓకే ఓకే నాకు కూడా. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్ మనం తీసుకుని ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క క్యారెక్టర్ ప్లే చేద్దాం. ఓకే, మ్యామ్, నేను కానీ సీత. కామ్గా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఓకే, కామ్గా ఉండి మీ టర్న్ వచ్చినప్పుడు మాత్రమే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అవునా? రోల్ ప్లే అంటే మీకు తెలుసు కదా, ఎవరి Yes. క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ప్లే చేయాలి. మేడం మీరు మ్యామ్, గ్రూప్ లో నేను హనుమంతుడు ఈ ఉండొచ్చు స్క్రిప్ట్, కావాలంటే. మ్యామ్ మీరు గ్రూప్ లో స్క్రిప్ట్ షేర్ చేయండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క క్యారెక్టర్ చూస్ చేసుకోమనండి. మ్యామ్ మేము గ్రూప్ లో షేర్ చేస్తున్నాను. మ్యామ్, ఓకే, రేపా మీరు మ్యామ్ క్యారెక్టర్స్ రోల్ ప్లే? ఏంటమ్మా? లేదు, ఇప్పుడే మీకు మ్యామ్, నేను స్క్రిప్ట్ ఆల్రెడీ హనుమంతుడు గ్రూప్ లో ఉండొచ్చా? ఉంది కదా. మీరు ఆ స్క్రిప్ట్ లో ఉన్న ఒక్కొక్క లైన్ ప్రకారమే మీరు ఆ డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు చూస్ చేసుకోండి, స్క్రిప్ట్ లో ఉన్న రోల్స్ చూస్ చేసుకొని మాకు చెప్పాలి ఎవరు ఏ రోల్ ప్లే చేయాలి. మ్యామ్, నేను సుగ్రీవ ఉండొచ్చా? మ్యామ్ నేను మ్యామ్, హనుమంతుడు నేను ఉండొచ్చా? రాముడు ఉండొచ్చా? నేను సీత కూడా ఉండొచ్చా? ఉండొచ్చు. ఎవరు ఉంటే అది ముందు నేమ్ చెప్పండి, అక్కడ మ్యామ్ నోట్ మ్యామ్, నేను చేసుకుంటారు. సీత దట్స్ ఉంటా ఇట్. మ్యామ్. మ్యామ్, నేను మ్యామ్ సీత నేను ఉంటా. సీత సీత ఉంటా. ఉంటా. మ్యామ్ నేను హనుమాన్ మ్యామ్. సీత. నేను సీత. మ్యామ్ నేను హనుమాన్. నేను సీత. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. లెట్ us స్టార్ట్. ఓకే, అందరికి స్క్రిప్ట్ వచ్చిందా? అందరి దగ్గర స్క్రిప్ట్ ఉందా? అందరి ఓకే, దగ్గర స్క్రిప్ట్ ఫస్ట్ ఉంది అందరూ కదమ్మా, గ్రూప్ లో పెట్టున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ స్క్రిప్ట్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పండి అందరూ. 9. 9 మ్యామ్. చదవండి, రీడ్ ఇట్. రీడ్. నారదుడు, దశరథ నారదుడు, మహారాజు, దశరథుడు. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, జటాయువు, సుగ్రీవుడు. సీత. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందరూ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకేనా? మనము ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యాక్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ఎపిసోడ్? బర్త్ ఆఫ్ రామ. బర్త్ ఆఫ్ రామ. ఓకే, హూ ఇస్ నారద హియర్? ఎవరు ప్లే చేస్తారు? somebody to read this Narada words. Anyone take the initiation, guys. Okay, నేను చేయొచ్చా? I will. Yeah, start. Narada. In Ayodhya, King Dasharath had 4 sons. The eldest was Rama. Can I continue further? Next? Dasharath no. No, somebody else next. మ్యామ్ నేను దశరథ ఉంటా. Then say the dialogue, no? Next dialogue. నేను లక్ష్మణుడు. నేను సీత. ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు you have మ్యామ్, నేను మీ దగ్గర సుగ్రీవుడు ఉంటా. మ్యామ్, నేను కౌసల్య ఉంటాను. మ్యామ్, నేను లక్ష్మణుడు. మ్యామ్, నేను కౌసల్య ఉంటాను. అందరికి రిపీట్ అవుతుంది. అమ్మ, అందరికి రిపీట్ అవుతుంది. ఫస్ట్ సెట్ 9 మెంబర్స్ మాత్రమే. కౌసల్య మ్యామ్ మీరు ఒక 9 మెంబర్స్ ని చూస్ చేసి 9 మెంబర్స్ తోటి ప్లే చేయించండి. ఇది నెక్స్ట్ ఇంకొక 9 మెంబర్స్ మళ్ళీ సెకండ్ సెట్ కి వెళ్దాం. ఓకే మ్యామ్, మీరే ఓకేనా? సెలెక్ట్ చేసేసేయండి మేడం. నాకు నేమ్స్ అంత ఐడియా లేదు, పిల్లలు అది. ఓకే. దట్స్ ద ప్రాబ్లం ఫర్ మీ.
అందరూ పార్టిసిపేట్ చేయాలి, మొత్తం 2 సెట్స్ కింద వెళ్దాం. ఓకే. ప్రద్యుమన్. మ్యామ్ ప్రద్యుమ్న మ్యామ్. ప్రద్యుమ్న. మ్యామ్ విచ్ క్యారెక్టర్? మ్యామ్ మ్యామ్ మేడం నేను మహాశ్విన్ సెకండ్ మ్యామ్ యా మ్యామ్ మీరు ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క ఫస్ట్ క్యారెక్టర్ మీరే పిలిచేయండి, పేరు వాళ్ళని అది రీడ్ చేయమండి డైలాగ్ అంతే. ఓకే ఓకే మ్యామ్. అట్లా మొత్తం అందరినీ రిపీట్ చేద్దాం. మ్యామ్ ఓకే మ్యామ్. నేను మహాశ్విన్ ఓకే. సెకండ్ సెట్ లో రాముడు సీత మిగతా అవుతాం మ్యామ్. ఓకే ఓకే మ్యామ్ నేను సీత మ్యామ్. ఓకే మా. చిల్డ్రన్ మీ అందరూ క్వైట్ గా ఉంటే మొత్తం అందరికి రిపీట్ అవుతుంది. ఓకేనా? నారదుడు. మనం ఎలా అల్లరి చేస్తే టైం అయిపోతుంది. నారదుడు. ప్రద్యుమన్. ఓకే మ్యామ్. దశరథ డైలాగ్ చెప్పమ్మా మహారాజు. అక్కడ. జ్ఞాన్ తేజ. శ్రీరాముడు. సుహృత్. మ్యామ్ నేను లక్ష్మణుడు ఉంటా. మళ్ళీ ఓకే. రిపీట్ చేద్దాం నాన్న. నెక్స్ట్ రో లో రిపీట్ అవుతుంది నీకు మళ్ళీ. ఓకే. ఇప్పుడు ఏమిస్తుంది శల్య. తీసుకో. సీత. మ్యామ్ నేను లక్ష్మణుడు ఉంటా. ఓకే. ఆ సుమంజలి అని ఉంది, ఎవరు ఇది? ఓకే మేడం, ఒక పని చేయండి. ఇప్పుడు నలుగురు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ నలుగురితోటే మొత్తం అన్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఓకే మ్యామ్. ప్రొసీడ్. ఇప్పుడు నారద రోల్ చేయాలి, చెప్పాలి డైలాగ్. In Ayodhya, King Dasharatha had 4 sons. The eldest was Rama. ఇక్కడ ఇది సిచ్యుయేషన్ లో ఒక డైలాగ్ మాత్రమే ఉంటది, కింద డైలాగ్ చెప్పాలి అంతే. ఓకే. డైలాగ్ చెప్పిన తర్వాత దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉంది కదా, నారదుడు వచ్చాడు. నారదుడు ఏ సిచ్యుయేషన్ లో వచ్చాడు? అయోధ్యలో దశరథ మహారాజుకి నలుగురు కొడుకులు పుట్టిన సమయంలో వచ్చినప్పుడు ఈ డైలాగ్ చెప్తాడు. రామ, యు ఆర్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అని ఒక డైలాగ్ చెప్తాడనమాట. అది నువ్వు నారదుడిలాగా అనుకుని డైలాగ్ చెప్పాలి, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయాలి. ఓకేనా? లెట్స్ డూ ఇట్. రామ, నువ్వే ఈ రాజ్యంకి ప్రైడ్. యు ఆర్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అది స్పష్టంగా చెప్పి దాన్ని తెలుగులో చెప్పు నాన్న. రామ, ఈ ఓకేనా? రాజ్యంకి నువ్వే ప్రైడ్. ఓకే. ఇప్పుడు సీతా స్వయంవరంలో కూడా నారదుడు వచ్చాడు, అక్కడ ఇంకొక డైలాగ్ చెప్పాడు, అది చెప్పు. ఇట్ ఈస్ మై ఫార్చ్యూన్ టు మ్యారీ. ఆ డైలాగ్ చెప్పాలి. నారదుడు 3 చోట్ల డైలాగులు చెప్పుకుంటూ వెళ్ళాడమ్మా. ఒకటి రాముడి బర్త్ ఆఫ్ రామ, సెకండ్ సీతా స్వయంవరం, థర్డ్ ఫారెస్ట్ ఎక్సైల్. ఓకేనా? ఇట్లా నారదుడి డైలాగ్స్ చాలా ప్లేసుల్లో ఉన్నాయి. ఓకే మ్యామ్. ఓకేవా? అర్థమైందా? అర్థమైంది మ్యామ్. లెట్స్ కంటిన్యూ. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎమోషన్స్ తో చెప్పాలి. ఓకేనా? ఓకే మ్యామ్. కంటిన్యూ. రాముడు మనకి వచ్చేసి నారద రోలే ఉంది ఇక్కడ. ఎస్ మ్యామ్. రామ, ఈ రాజ్యానికి నువ్వే పెద్ద ఇంకా ప్రైడ్. ఇంకా సీత. నెక్స్ట్. రామ, నువ్వు వచ్చేసి శివధనుస్ని పగలగొట్టి సీతాని పెళ్లి చేసుకున్నాడు. అవును. మహాశ్విన్, నువ్వు రాముడి క్యారెక్టర్ తీసుకో. నేను సీత మ్యామ్. ఎస్. నేను సీత మ్యామ్. నెక్స్ట్ నువ్వు. నెక్స్ట్ మ్యామ్ రోల్. యాక్చువల్లీ నెక్స్ట్ నేను మహాశ్విన్ అనుకున్నాం. ఓకే. సుహృత్. ఏంటి మ్యామ్? నువ్వు లక్ష్మణుడా? అవును. ఈ సుమంజలి అని ఉంది నేమ్, ఎవరిది? తను నాది రాముడు. నువ్వు రాముడు క్యారెక్టర్ తీసుకోమ్మా. ఎస్ ఓకే. నెక్స్ట్ ఎవరిది రోల్? నారదుడు అయిపోయింది.
రాముడి క్యారెక్టర్ ఘట్టం 3లో అరణ్యవాసంలో రాముడి క్యారెక్టర్ ఉంటుంది. అలా మీరు చూసుకోవాలి ఏ ఘట్టంలో ఏ క్యారెక్టర్ ఉంది అన్నది చదువుకోవాలి నాన్న ఫస్ట్. ఉమ్, ఓకే. థర్డ్ దాంట్లో మీకు 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. నారదుడు, రాముడు, సీత, లక్ష్మణుడు. ఈ థర్డ్ వన్ తీసుకుంటే నలుగురు ప్లే చేయొచ్చు. ఓకేనా? అరణ్యవాసం తీసుకుంటే దెర్ ఆర్ 4 క్యారెక్టర్స్. నారద, రామ, సీత, లక్ష్మణ. ఓకే, ఇప్పుడు సే నారదుడు దోస్ వర్డ్స్. మేడం మీకు అర్థమైందా? అర్థమైందండి. థర్డ్ ఓకే, క్యారెక్టర్ వీళ్ళకి తీసుకోండి, నేను దాంట్లో చెప్తాను. థర్డ్ క్యారెక్టర్లు ఉన్నాయి. ఘట్టము అరణ్యవాసం. నారదుడు కరెక్ట్. కైకేయి మాట వల్ల రాముడు 14 ఏళ్ళు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. నెక్స్ట్ రాముడు అది చెప్పాలి. నారదుడు చెప్పాలి. నెక్స్ట్ రాముడు చెప్పాలి. రాముడు ఎవరు చెప్పుమ్మా. నెక్స్ట్ నాన్న మాట కాపాడడం నా కర్తవ్యం అని చెప్పాలి. మామ్ నేను చెప్పచ్చా రాముడు క్యారెక్టర్? ఎవరు? ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో అన్ని ఓకే చెప్పేసేయాలి. మా ఒకళ్ళు చెప్పేసి. ఒకళ్ళు మొత్తం అన్ని ప్లే చేసే. నాన్న మాట కాపాడడం నా కర్తవ్యం. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ సీత. నన్ను నువ్వే చెప్పేయి అన్ని, వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు రాముడు క్యారెక్టర్ చేసిన అతన్ని అన్ని చేయమనండి, చూద్దాం ఒకసారి. ఓకే. నీవున్న చోటే నాకు అయోధ్య. లక్ష్మణుడు: అన్నయ్య నేను మీతో వస్తాను. ఫోర్త్ ఘట్టం సీత అపహరణ. నారదుడు: రావణుడు సీతమ్మను అపహరించాడు. జటాయువు ఆపడానికి ప్రయత్నించాడు. జటాయువు: ఓ రావణ, ఆపుము, సీతము తీసుకువెళ్ళొద్దు. ఘట్టం 5 హనుమంతుడు సీతను కలుసడం. నారదుడు: హనుమంతుడు లంకకు వెళ్లి సీతమ్మను చూశాడు. హనుమంతుడు: తల్లి సీత, రాముడు త్వరలో వస్తాడు, ధైర్యంగా ఉండండి. ఘట్టం 6 రావణ సంహరణం. నారదుడు: రాముడు రావణుణ్ణి సంహరించాడు. రాముడు: అన్యాయం మీద ధర్మం గెలిచింది. ఘట్టం 7 అయోధ్య తిరిగి వెళ్ళడం. నారదుడు: రాముడు సీత లక్ష్మణులు తిరిగి అయోధ్యకు వచ్చారు. ప్రజలు దీపాలను వెలిగించి వేడుక జరిపారు. అదే దీపావళి. అందరూ కలిసి జై శ్రీరామ్. ఇప్పుడు Yes. అర్థమైందా అందరికి? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. ఇట్లా అందరు ఒక్కొక్కళ్ళు ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ ప్లే ఒక్కొక్క చేయాలన్నమాట. క్యారెక్టర్ చెప్పాలి. మీరు అనుకునేసారు కదా ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ వాళ్ళు. మేము ఘట్టము అని చెప్పంగానే నేను ఫస్ట్ స్టార్టింగ్ చదువుతాను ఘట్టము అని. నెక్స్ట్ క్యారెక్టర్ మీరు చెప్పాలి, డైలాగ్ చెప్పాలి. ఓకేనా? అర్థమైందా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రౌండ్ లో ఎవరెవరు ఏ క్యారెక్టర్ తీసుకుంటున్నారో నేను చెప్తాను. మహేశ్విన్ రాముడు, మేధశ్రీ సీత, నెక్స్ట్ సుహృత్ లక్ష్మణ, నెక్స్ట్ శ్రీవల్లి వచ్చి జటాయువు, ధర్మరాజు, జ్ఞాన్ తేజ. ఇందాక కూడా చెప్పలేదు. ఓకే, షల్ వి స్టార్ట్? ఓకే, స్టార్ట్ చేద్దామా? నా క్యారెక్టర్ ఏంటి మ్యామ్? ధర్మరాజు. ధర్మరాజు. దశరథుడు. దశరథుడు. ఎస్. ఓకే. ఓకే. ఫస్ట్ వచ్చి శ్రీరామ బర్త్. ఓకే, రామ బర్త్ లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి, నారదుడు, దశరథుడు. ఓకేవా? లెట్ us స్టార్ట్. పరిచయం. నారదుడు ప్రవేశం. నారదుడు: ఎవరు లేరా? సో నేనే రోల్ ప్లే చేస్తాను. నారాయణ నారాయణ. చదువుతాను మ్యామ్. ఎస్. ఓకే, క్యారీ ఆన్. నారాయణ నారాయణ. పిల్లల్లారా, రామాయణం అనేది మన దేశపు గొప్ప ఇతిహాసం. ఇది ధర్మం, ప్రేమ, సేవ, ధైర్యం నేర్పుతుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఘట్టాలు చూస్తాం. మొదటి ఘట్టం శ్రీరామ జననం.
నారదుడు. అయోధ్యలో దశరథ మహారాజుకు 4 కుమారులు పుట్టారు. వారిలో పెద్దవాడే శ్రీరాముడు. దశరథుడు. రామ నీ- నీ- నీవు మా కుటుంబకు గర్వం. వెరీ గుడ్. ఘట్టం వెరీ 2 గుడ్, వెరీ గుడ్. సీతా కళ్యాణం. రాముడు శివధనస్సు విరిగిన తర్వాత సీతను పెళ్లి చేసుకున్నాడు. సీత. సీత. శ్రీవల్లి. మ్యామ్ నేను జటాయు. ఎస్. నెక్స్ట్ ఎవరు? సీత ఎవరు ఇక్కడ? మ్యామ్ నేనే మ్యామ్. చెప్పుమా. చెప్పమ్మా, రీడ్ ఇట్. మ్యామ్ ఐ డిడ్ హర్డ్. ఆ? నాకు వినపడలే మ్యామ్. సీత. సీత ఓకే, అందులో రా. క్యారెక్టర్ నువ్వు చెప్పాలి. డైలాగ్ ఉంది కదా అక్కడ. ఏం ఏం డైలాగ్ మ్యామ్? నాకు వినపడలే మ్యామ్ అతను చెప్పింది. సరే, నేను చెప్తా విను. ధర్మపరుడైన రాముణ్ణి భర్తగా పొందడం నా అదృష్టం. ఘట్టం రిపీట్ ఇట్. 3 ధర్మపరుడైన ఆ, భర్తగా రాముడిని నాకు భర్తగా ధర్మపరుడైన రాముడిని ధర్మపరుడైన రాముడిని నన్ను భర్తగా పొందడం నా అదృష్టం. వెరీ గుడ్. ఎస్. ఘట్టం 3 అరణ్యవాసం. నారదుడు. కైకేయి మాట వల్ల రాముడు 14 ఏళ్ళు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. రాముడు. నెక్స్ట్ మహర్షిని. చెప్పుమా. రాముడి క్యారెక్టర్ ఎవరమ్మా? మహాశ్విన్. చెప్పు. డైలాగ్ చెప్పు. మ్యామ్ నాకు డైలాగ్ తెలియదు మ్యామ్. మీకు నేను గ్రూప్ లో పోస్ట్ చేశానమ్మా. సరే, ఓకే. నాన్న మాట కాపాడడం నా కర్తవ్యం. ఇది చెప్పు. మాట నాన్న మాట కాపాడడం నా కర్తవ్యం. నా కర్తవ్యం. నాన్న మాట కాపాడడం నా కర్తవ్యం. సీత. ఓకే, ఇప్పుడు సీత చెప్పాలి. సీత ఏం చెప్తుంది రాముడికి? నీవున్న చోటే నాకు అయోధ్య. నీవున్న చోటే నాకు అయోధ్య. ఇప్పుడు లక్ష్మణ్. ఇప్పుడు లక్ష్మణుడు చెప్పాలి. నేను నీతో వస్తా. వెరీ గుడ్. అన్నయ్య, నేను నీతో వస్తాను. ఓకే. ఘట్టం 4 సీత అపహరణ. నారదుడు. రావణుడు సీతమ్మను అపహరించాడు. జటాయువు ఆపడానికి ప్రయత్నించాడు. జటాయువు. ఆగు రావణు ఆగు. సీతని నాకు తీసుకోకు. వెరీ గుడ్. ఘట్టం 5 హనుమంతుడు సీతను కలవడం. నారదుడు. హనుమంతుడు లంకకు వెళ్లి తమ్మును చూశాడు. హనుమంతుడు. జ్ఞాన్ తేజ చెప్తావు నానా? చెప్పమ్మా. తల్లి హనుమంతుడు. సీత. తల్లి సీత రాముడు త్వరలో వస్తాడు. ధైర్యంగా ఉండండి. వెరీ గుడ్. మళ్ళీ రిపీట్ చేయి. తల్లి repeat సీత చేయమ్మా. రాముడు ఇక్కడ ఇక్కడ త్వరలో డైలాగ్ చెప్తున్నాము కదా, ధైర్యంగా విను. ఇక్కడ ఉండండి. చదివినట్టు కాకుండా నువ్వు డైలాగ్ చెప్పాలి నాన్న. తల్లి సీత రాముడు తల్లి త్వరలో సీత వస్తాడు, ధైర్యంగా రాముడు ఉండండి. త్వరలో వస్తాడు. ధైర్యంగా ఉండండి. వెరీ గుడ్. న్యాచురల్ గా చెప్పినట్టు ఉండాలన్నమాట. ఓకేనా? వెరీ గుడ్. ఓకే మ్యామ్. ఎస్. నెక్స్ట్. 6వ ఘట్టం రావణ సంహారం. నారదుడు. రాముడు రావణుడిని సంహరించాడు. రాముడు. మహర్షుని. చెప్పాలి అన్యాయం రాముడు మీద డైలాగ్. ధర్మం గెలిచింది. చెప్పు. మ్యామ్ ఎస్. అన్యాయం మీద ధర్మం గెలిచింది అన్న డైలాగ్ చెప్పు. అధర్మం మీద ధర్మం గెలిచింది.
గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఘట్టం 7 అయోధ్య తిరిగి వెళ్ళడం. నారదుడు. రాముడు సీత లక్ష్మణులు తిరిగి అయోధ్యకు వచ్చారు. ప్రజలు దీపాలను వెలిగించి వేడుక జరిపారు. అదే దీపావళి. అందరూ కలిసి జై ఇప్పుడు అందరూ శ్రీరామ్. కలిసి ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి, మొత్తం అందరూ కలిసి. రెడీ? జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ అందరూ ఒక్కసారి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మీ అందరికి అర్థమైంది కదా రోల్ ప్లే ఎట్లా చేయాలో? ఒకసారి Yes, చేద్దామా ma'am. మళ్ళీ, లేకుంటే? Yes, ma'am. Yes, ma'am. ఓకే, మీలో ఎవరైనా ఇనిషియేషన్ తీసుకోండి. మేడం నేను ఇప్పుడేం మాట్లాడడం, మీరే చేసుకోవాలి. ఇప్పుడు చేయండి ఎవరో ఒకళ్ళు. టేక్ ఇనిషియేషన్ నారదుడు. స్టార్ట్ అమ్మా. స్టార్ట్ చేద్దామా? డైలాగ్ స్టార్ట్ చెప్పాలి. చేయమ్మా. నారాయణ నారాయణ అని నారదుడు సినిమాలో చూసింటారు కదా మీరు. ఇప్పుడు ఎవరెవరు చెప్పారో సేమ్ క్యారెక్టర్స్ వాళ్ళే తీసుకొని మళ్ళీ చెప్పండి. హనుమంతుడు ఒకటి ఉంది, అది ఎవరు ప్లే చేస్తారో హ్యాండ్ రేస్ చేసి నేను ఓకే. ధర్మరాజు, హనుమంతుడు, జ్ఞానతేజ. ఓకేనా? దశరథుడు. దశరథుడు, సారీ. స్టార్ట్ చేయనా మ్యామ్? యా, స్టార్ట్. నారాయణ నారాయణ. పిల్లల్లారా, రామాయణం అనేది మన దేశపు గొప్ప ఇతిహాసం. ఇది ధర్మం, ప్రేమ, సేవ మరియు ధైర్యం నేర్పుతుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఘట్టాలు చూస్తాం. మొదటి ఘట్టం అయోధ్య శ్రీరామ జననం. అయోధ్యలో దశరథ మహారాజుకు 4 కుమారులు పుట్టారు. వారిలో పెద్దవాడు శ్రీరాముడు. రామా, నీవు మా కుటుంబపు గర్వం. రెండో ఘట్టం సీతా కళ్యాణం. రాముడు శివధనస్సు విరిచిన తరువాత సీతను పెళ్లి చేసుకున్నాడు. సీత. నువ్వే పిలవాలి సీత. ఎవరు సీత? శల్య. ఓకే, ఎవరైనా రెస్పాండ్ కాకపోతే నువ్వే చెప్పేసి నాన్న నారదుడు లాగా. ఓకే. సుదీక్ష. ధర్మపరుడు అయిన రాముడిని భర్తగా పొందడం నా అదృష్టం. ఘట్టం 3 అరణ్యవాసం. కైకేయి మాట వల్ల రాముడు 14 ఏళ్ళు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. నెక్స్ట్ రాముడు. నాన్న మాట నిలబెట్టడం నా కర్తవ్యం. సీత. నీవున్న చోట నాకు అయోధ్య. లక్ష్మణుడు. అన్నయ్య, నేను నీతో వస్తాను. ఘట్టం 4 సీత అపహరణ. రావణుడు సీతమ్మను అపహరించాడు. జటాయువు ఆపడానికి ప్రయత్నించాడు. జటాయువు. ఓ రావణ, శ్రీవల్లి. జటాయువు నీ క్యారెక్టరే. ఆగు రావణ, ఆగు. సీతని నీతో తీసుకో. ఘట్టం 5 హనుమంతుడు సీతను కలవడం. హనుమంతుడు లంకకు వెళ్లి సీతమ్మను చూశాడు. హనుమంతుడు. జ్ఞానతేజ. తల్లి సీతారాముడు. తల్లి సీత. ఉమ్. రాముడు త్వరలో వస్తాడు. ధైర్యంగా ఉండండి. ఘట్టం 6 రావణ సంహారం. రాముడు రావణుణ్ణి సంహరించాడు. నెక్స్ట్ రాముడు. అధర్మం మీద ధర్మం గెలిచింది. ఘట్టం 7 అయోధ్య తిరిగి వెళ్ళడం. రాముడు, సీత, లక్ష్మణులు తిరిగి అయోధ్యకు వచ్చారు. ప్రజలు దీపాలను వెలిగించి వేడుక జరిపారు. అదే దీపావళి. అందరూ కలిసి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెరీ గుడ్. మీ అందరూ అందరూ క్లాప్స్ కొట్టుకోండి. ఈచ్ అదర్ అప్లాస్, ఆల్ ఆఫ్ యూ. హలో, అందరూ క్లాప్స్ కొట్టున్నాం. ఇప్పుడు మీ అందరికి రామాయణము బ్రీఫ్ గా మొత్తం అందరికీ వచ్చేసింది, అవునా? రియల్ గా మీరు వెళ్ళి ఒక స్టేజ్ మీద రోల్ ప్లే చేయాలి అంటే చేయగలుగుతారు కదా?
చేయగలుగుతారా? Yes, Yes, ma'am. ma'am. చాలా ఈజీ కదా. ఎంత ఈజీగా ఉంది. సరే, మ్యామ్ చాలా ఇప్పుడు చాలా ఈజీ కదా. ఇప్పుడు ఇది అంతా స్టడీ చేసిన ఎవరో ఒకరు ఫుల్ రామాయణాన్ని ఒకసారి చెప్పండి నాకు, మీకు తెలిసిన భాషలో, నీకు సుదీక్ష అర్థమైన విధానంలో చెప్పు. మ్యామ్ నేను చెప్తాను. చెప్పమ్మా, ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోండి. మొదట నారదుడు పిల్లలకి నారాయణ నారాయణ పిల్లలు రామాయణం అనేది ఒక దేశపు గొప్ప ఇతిహాసం. ఇది ధర్మం, ప్రేమ, సేవ మరియు ధైర్యం నేర్పుతుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఘట్టాల్లో చూస్తామని నారదుడు చెప్పాడు మ్యామ్. ఫస్ట్ ఘట్టంలో రాముడు పుట్టడం. ఆ నారదుడు అయోధ్యలో దశరథ మహారాజుకు 4 కుమారులు పుట్టారు. వారిలో శ్రీరాముడు పెద్దవాడు. తర్వాత దశరథుడు అంటాడు, రామ నువ్వే మా కుటుంబానికి గర్వం మరియు ధైర్యం అని చెప్తాడు. దాని తర్వాత సీతా కళ్యాణంలో రెండో ఘట్టంలో రాముడు సీతను పెళ్లి చేసుకోవడానికి శివధనుసును విరిచాడు మ్యామ్. సీత ధర్మపరుడైన రాముణ్ణి పెళ్లి చేసుకోవడం, అదే భర్తగా పొందడం తన అదృష్టమని సీత భావించింది. మూడో ఘట్టంలో అరణ్యవాసం మ్యామ్. కైకేయి మాట వల్ల రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. తర్వాత రాముడు నాన్న మాట కాపాడడం కోసం తన కర్తవ్యాన్ని నిలబెట్టుకుంటాడు. సీత రాముడు ఉన్న చోటే నేను ఉంటాను, రాముడు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్య అని చెప్పింది మ్యామ్. లక్ష్మణుడు అన్నయ్య నేను మీతో పాటు వస్తానని చెప్పాడు. తర్వాత 4వ ఘట్టంలో సీతను రావణుడు అపహరిస్తాడు. నారదుడు ఆ చి- రావణుడు సీతమ్మను అపహరించాడు. అప్పుడు జటాయువు ఆపడానికి ప్రయత్నిస్తాడు. జటాయువు ఆ, ఓ రావణ ఆపు, సీతను తీసుకువెళ్ళొద్దు అని చెప్తాడు మ్యామ్. అప్పుడు రావణుడు తన ఒక ఈకను కట్ చేసేస్తాడు మ్యామ్. ఐదో ఘట్టంలో హనుమంతుడు సీత దగ్గరికి వెళ్ళి కలుస్తాడు మ్యామ్. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మను చూస్తాడు మ్యామ్. హనుమంతుడు తల్లి సీత రాముడు త్వరలోనే వస్తాడు, నువ్వు బాధపడద్దు, ధైర్యంగా ఉండు అని చెప్తాడు మ్యామ్. ఘట్టం ఆరో ఘట్టంలో రాముడు రావణుని సంహరిస్తాడు. రావణుని సంహరించిన తర్వాత అన్యాయం, అదే అధర్మం మీద ధర్మం గెలుస్తుంది అని చెప్పాడు మ్యామ్. ఆ ఏడవ ఘట్టంలో రాముడు సీత లక్ష్మణులు తిరిగి మళ్ళీ అయోధ్యకు వెళ్ళిన తర్వాత ప్రజలు దీపాలను వెలిగించి దీపావళి అనే వేడుకని జరుపుకుంటారు. అప్పుడు అదే దీపావళి అప్పుడు వాళ్ళకి దీపావళి అయింది. సూపర్ జై సూపర్. సో రామాయణాన్ని చూడు ఎంత సింపుల్ గా చెప్పగలిగావో, మీ అందరూ కూడా చెప్పగలుగుతారు ఇప్పుడు. రియల్లీ గ్రేట్. అందరూ క్లాప్స్ ఇవ్వండి అమ్మా. అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరి కోసం మీరు క్లాప్స్ కొట్టుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఇంకెవరన్నా చెప్తారా? ఓకే, సింపుల్ గా. మ్యామ్ మా వాష్రూమ్కి వెళ్ళాడు, ఇప్పుడే వస్తా అన్నాడు. ఓకే చిల్డ్రన్, ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, ఐ గాట్ టు గెట్ డౌన్. మనం మళ్ళీ ఇంకొక రోజు మీట్ అవుదాం. మ్యామ్ ఓకే టేక్ ఇట్ మ్యామ్, ఫార్వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ చిల్డ్రన్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Bye, ma'am. Bye, ma'am. బాయ్ మ్యామ్. Thank you, ma'am. థ్యాంక్ యూ మ్యామ్, బాయ్ మ్యామ్, థ్యాంక్ యూ, బాయ్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్ మ్యామ్. సుదీక్ష, నువ్వేం అసలు ఆన్సర్ ఇవ్వట్లేదు. నెక్స్ట్
ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎవరికెవరికి రామాయణం పూర్తిగా అర్థమైంది? మాకు అర్థమైంది. నాకు అర్థమైంది. నాకు అర్థమైంది మ్యామ్. సింపుల్ గా అర్థమైంది కదా నాకు అర్థమైంది. మేడం, చాలా సింపుల్ గా చెప్పేశారు కదా. నాకు కూడా అర్థమైంది. మరి రోల్ ప్లే చేయమంటే అందరూ కామ్ గా అయిపోయారేంటి? మ్యామ్ చేశాను మ్యామ్ నేను. నువ్వు ప్లే వెరీ చేసి గుడ్ మ్యామ్ రోల్. రోల్ ప్లే చేసిన వాళ్ళందరూ గుడ్ గుడ్. ఇది మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? మీ క్లాస్ రూమ్ లో కానీ, తర్వాత మీ రిలేటివ్స్ లో కానీ, తర్వాత మీ నైబర్స్ లో ఎవరున్నా కానీ ఇది ప్రాక్టీస్ చేశారంటే మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా? లేదు మీరు ఇద్దరిద్దరు ఉన్నా మీరిద్దరిద్దరు కలిసి ప్రాక్టీస్ చేసి అది వీడియో పెట్టినా బాగుంటది, ఓకే? కానీ డైలాగ్స్ అన్ని చాలా న్యాచురల్ గా ఉండాలి. ఓకే మ్యామ్. నెక్స్ట్ వైజయంతి గారు వచ్చేసారు. మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. వైజయంతి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ How are you? మార్నింగ్ ఎలా మ్యామ్. ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్ మ్యామ్. హౌ ఆర్ యు? ఫైవ్. నేను గుడ్ గా ఉన్నాను. ఏం జరిగింది చెప్పు క్లాస్ లో? మ్యామ్ రామాయణం చదివాను. రోల్ ప్లే మ్యామ్ గురించి. సో రామాయణం గురించి అందరికి అర్థమైపోయిందా? సో మీరు నేను గ్రూప్ లో చూసాను, అందరూ చాలా చక్కగా ఆన్సర్స్ ఇస్తున్నారు. మ్యామ్ ఈ రోజు డాన్స్ తీసుకుంటారా మ్యామ్? సో ఓకే. సో రామాయణం గురించి అందరికి అర్థమైనట్టుంది. గ్రూప్ లో అందరూ ఆన్సర్స్ ఇస్తున్నారు, నేను చూస్తున్నాను. దట్ వాస్ రియలీ గుడ్. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో నేను ఏం స్టోరీ చెప్పాను? అశోక మ్యామ్. ఓకే, ద గ్రేట్ అశోక చక్రవర్తి. ద గ్రేట్ ఎంపరర్, ద గ్రేట్ కింగ్ అశోక చక్రవర్తి. ఓకే, ఎక్కడ వరకు చెప్పుకున్నాం మనం స్టోరీ? ఎనీవన్? మ్యామ్ వాట్ డిడ్ యు టోల్? ఎక్కడ వరకు చెప్పుకున్నాం మనం స్టోరీ? వాట్ వాస్ ద ఎండ్ పాయింట్? దట్ నేను హాఫ్ మ్యామ్ పార్ట్ చెప్తాను. ఎప్పుడు అశోక చక్రవర్తికి బ్యాడ్ కింగ్ వచ్చిందో తర్వాత వాడు కొంచెం ఫైట్స్ లో అందరు వాడి గురించి చనిపోయి అప్పుడు అక్కడ వరకు చెప్పుకున్నాం. వావ్, దట్స్ రియలీ గుడ్. శ్రీవల్లి ఏనా నీ పేరు? ఎస్ మ్యామ్. దట్స్ సేయింగ్ దట్ నువ్వు కాన్సన్ట్రేటెడ్ గా క్లాస్ వింటున్నావని. దట్స్ రియలీ గుడ్ అమ్మా. సో నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్. కళింగ యుద్ధంలో ఎవరి తరపున? అశోక చక్రవర్తుడి తరపున తన సైన్యము, తన ప్రజలు అందరూ తన కోసం పోరాటం చేస్తారనమాట. సో పోరాటం చేసిన ఆ ప్రాసెస్ లో మన అశోకుడి సైన్యం అంతా కూడా చనిపోతారనమాట. నియర్లీ 1,00,000 పీపుల్ చనిపోతారు. అండ్ 50,000 నార్మల్ జనాలు అనమాట. 1,00,000 పీపుల్ ఏమో వీళ్ళు ఎవరు? ఆర్మీ, లైక్ అశోకుడి వారి రాజ్యంలో ఉంటారు కదా సైన్యాధిపతులు, సైనికులు, వాళ్ళందరూ 1,00,000 వరకు చనిపోయారు అనమాట. ఇంకా రిమైన్ 50,000 వచ్చేసి జనరల్ పీపుల్. వాళ్ళు కూడా వీళ్ళు ఓడిపోవటం చూసి వెళ్ళి మన రాజ్యం ఓడిపోతుంది అని చెప్పి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు కూడా చనిపోతారు అనమాట. నియర్లీ 1,50,000 మంది చనిపోతే అశోకుడు చాలా బాధపడతాడు అనమాట. ఏమని? నా కోసం నా ప్రజలు, నా సైనికులు ఇంతమంది ఇంత ఫైట్ చేశారు, కానీ నేనేమో ఎందుకు ఇంత క్రూరులాగా ఉంటాను? తెలుసా, మన ఏమంటారు, అశోకుడు తన బ్రదర్స్ అందరినీ చంపించేశాడు. ఎందుకు చంపించాడో తెలుసా? వాళ్ళ మమ్మీని, వాళ్ళ అమ్మని ఇంకా అశోకుడిని కొట్టారు మ్యామ్. అందుకోసం కోపం వచ్చి చంపించేశాడు. అండ్ తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఇంకా వైఫ్స్ ఉంటారు కదా,
వాళ్ళందరినీ జైల్లో, అశోక జైలు అని ఒక జైల్లో వేసేసాడు. ఎవరిని? వాళ్ళ డాడీ వాళ్ళ వైఫ్స్ అందరినీ. ఓకే. అండ్ అలాగే ఎవరైతే తనని బాగా ఇబ్బంది, తన మంత్రుల్ని ఏం చేశాడు? తన మంత్రులతో కూర్చొని తను మాట్లాడి రాజయ్యాడు కాబట్టి వేరే ఇంకెవరైనా కూడా వచ్చి కూర్చొని మాట్లాడితే మంత్రులతోటి వాళ్ళు కూడా రాజు వచ్చనే ఆలోచన వచ్చి తన మంత్రులందరినీ కూడా చంపించేశాడు అనమాట. సో ఇలా మన అశోకుడిలో ఒక ఈవిల్ కింగ్ అనేవాడు ఉన్నాడు అనమాట. అలాంటి మన అశోకుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కంప్లీట్ గా చేంజ్ అయిపోయి ఆ తన ప్రజల దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి, నా వల్లే ఇలా జరిగింది, నేను ఇక మీదట అలా ఉండను, నేను చాలా మంచి గుడ్ కింగ్ గా ఉంటాను అని చెప్పి తను మారిపోయి తన ప్రజల కోసం ఊళ్ళల్లో రోడ్లు వేయడం, చెట్లు పెంచడం, జనాలకి సహాయం చేయడం, తర్వాత ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడం, ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశాడు. సో ప్రజలందరూ కూడా నమ్మారనమాట. ఏమనంటే అశోకుడిలో ఒక బ్యాడ్ కింగే కాదు, చాలా మంచి కింగ్ కూడా ఉన్నాడు, ప్రజల కోసం తాను నిలబడగలిగే ఒక గొప్ప వీరుడు, గొప్ప రాజు తనలో ఉన్నాడు అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతారనమాట. ఆ క్రమంలోనే అశోకుడు బౌద్ధ మతాన్ని యాక్సెప్ట్ చేస్తాడనమాట. బౌద్ధ మతాన్ని యాక్సెప్ట్ చేసి తను కూడా ధ్యానము చేస్తూ ఈ ప్రపంచమంతా కూడా బౌద్ధుని గురించి తను చెప్తూ వస్తాడనమాట. ఇది ద గ్రేట్ ఎంపరర్ ఆఫ్ ద అశోక చక్రవర్తి స్టోరీ అన్నమాట. వాళ్ళది వచ్చేసి మౌర్య ఎంపైర్. ఓకే, సో అందరికీ అర్థమైందా? Yes, ma'am. Yes, ma'am. Yeah. So what was the name of the Ashoka's father? Bindusara. Bindusara. Yeah. And what was his mother name? Subhadrangi. Okay, it's okay, fine. Subhadrangi. And his emperor was Maurya emperor, and he was the great king. And you know what? ఆయన మౌర్య ఎంపైర్ లో వెన్ హీ వాస్ ద రూలింగ్, తన ప్రతి ఒక్క బండికి ఉండే చక్రం, యునో వాట్, దట్ 24 స్టిక్స్ ఉండే వీలు ఉంటుంది. యా, దట్స్ వాట్. తన ఒక్క గొప్పతనాన్ని, తన మంచితనాన్ని, తన గొప్పతనాన్ని మనము చరిత్రలు, మనం హిస్టరీ అంతా గుర్తుంచుకోవాలి అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి మన ఇండియన్ ఫ్లాగ్ లో పెట్టారు. ఇది ఎంతమందికి తెలుసు? నాకు తెలుసు మ్యామ్, అశోక చక్రం. Yes, that's really good. ఓన్లీ అక్కడే కాదు, మన అసెంబ్లీలో కూడా అది ఉంటుంది. లైక్ 3 లయన్స్ ఉంటుంది కదా, 3 లయన్స్ స్టాంప్ ఉంటుంది తెలుసా? స్టాంప్ మీద కూడా ఉంటుంది, నాట్ ఓన్లీ ఆన్ ద ఫ్లాగ్. సో దట్స్ ద స్టోరీ ఆఫ్ ద గ్రేట్ కింగ్ అశోక చక్రవర్తి. సో ఐఎమ్ గోనా షేర్ యూ అనదర్ స్టోరీ. సో యునో, in our India we can call someone like a human computer. Can anyone guess that? Artificial intelligence, ma'am? No, I'm saying about a person. Okay. We can Ma'am, call human. Barnes is the fastest calculator, that guy. I forgot. From our India, I'm saying the point. You need to be noted that from our India, there is Shakuntala Devi. Yeah, that's really good. Ever చెప్పారు ఆన్సర్? Ma'am, నేను ma'am. Yeah, that's really good, Ekansh. So ఏకాంక్ష్ కాదు, కార్తికేయ. Okay, Kartikeya. Okay, that's really good, Kartikeya. And anyone knows that why did we call her human computer? Okay, fine. Ma'am, because she's good at math. She is a Indian mental Calculator, ma'am. Yeah, she can calculate better and fast as can a computer. She can calculate better than a computer. Computer కంటే కూడా she can multiply the numbers. So అందుకోసం she had a world Guinness record as a human computer. Okay. So today we are going to discussing about her. ఆమె యాక్చువల్ గా నాకు ఒక 10 digits ని ఈజీగా యాడ్ చేయడం ఫాస్ట్ వస్తుంది. Okay. And yeah, she is also a mathematical scientist. తను అలా చేస్తూ తనకున్న నాలెడ్జ్ ని పెంచుకుంటూ she became a scientist and she had a Guinness World Record, and also she is very famous and ఎవరు కూడా అలా లేరు మన ఇండియాలో. So today we are going to discuss about her. నేను టీవీ చెప్పినా, నేను నానేం కదా ఆ చిన్నపిల్ల నుంచి నువ్వు నేర్చుకో.
మేధాశ్రీ ప్లీజ్ మ్యూట్ చేయమ్మా. Okay, so today we are discussing about the Shakuntala Devi. The name is called as a human computer. So Shakuntala Devi వచ్చేసి November 4, 1929 లో పుట్టిందనమాట. అండ్ షీ వాస్ ఏ తను బెంగళూరులో ఇండియాలో పుట్టింది. అండ్ తను వచ్చేసి ఒక కన్నడ అమ్మాయి. ఓకే, 1929 November 4 లో బెంగళూరులో ఇండియాలో పుట్టిందనమాట. అండ్ తనకి వచ్చేసిన ఇంకొక నేమ్ ఏంటి, హ్యూమన్ కంప్యూటర్. అండ్ తను చేసేది ఏంటి అంటే షీస్ మ్యాథమెటికల్ సైన్స్. అండ్ తను కంప్యూటర్ కంటే కూడా ఫాస్ట్ గా మల్టిప్లికేషన్ చేస్తుంది అనమాట. అండ్ మీరందరూ కూడా ఒక మూవీ ఉంటుంది శకుంతలా దేవి అని చెప్పి, యూ కెన్ ఆల్సో వాచ్ దట్. ఇది చాలా బాగుంటుంది మూవీ. అండ్ అలాగే ఈమె ఏంటంటే అలాంగ్ విత్ ద మ్యాథమెటికల్ సైంటిస్ట్ తను ఒక ఆస్ట్రాలజర్ కూడా. తను మంచి ఆస్ట్రాలజర్ కూడా చెప్తుందన్నమాట. ఈమె వరల్డ్ మొత్తం తిరుగుతూ చాలా కంట్రీస్ లో చాలా క్విజ్లలో ఈమెకి అందరి క్వశ్చన్స్ వేస్తుంటే కూడా షీఈస్ క్యాపబుల్ టు గివ్ ఆన్సర్స్. అందరికి కూడా తనకున్న నాలెడ్జ్ ని బట్టి ఈజీగా ఎలాగ మల్టిప్లై చేయాలి అని చెప్పి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్విజ్లలో పార్టిసిపేట్ చేస్తూ వరల్డ్ అంతా కూడా తన తెలివిని అనేది తను ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ అలాగే కంప్యూటర్ కంటే కూడా కొన్ని క్వశ్చన్స్ మల్టిప్లికేషన్స్ ని తను ఫాస్ట్ గా, ఇది తనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడానికి ముందు కూడా ఏం చేశారు అంటే ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చే టీం ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా ఒక క్వశ్చన్ తనకి వేసి అదే క్వశ్చన్ ని వాళ్ళు కంప్యూటర్ లో టైప్ చేస్తే కంప్యూటర్ ఇచ్చే ఆన్సర్ కంటే కూడా తనే ఫాస్ట్ గా ఆన్సర్ ఇచ్చింది. అండ్ ద ఆన్సర్ వాస్ ఆల్సో ద ఎగ్జాక్ట్ సేమ్ ఆన్సర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది అనమాట. సో లాటర్ ఆన్ దట్ ఆ ఎగ్జామ్ జరిగిన తర్వాత, ఆ క్విజ్ జరిగిన తర్వాత వాళ్ళు తనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారనమాట మన ఇండియా తరఫు నుంచి. అండ్ అలాగే తను చాలా బుక్స్ కూడా రాసింది అనమాట. కృతిక ప్లీజ్ మ్యూట్ ఇట్ అమ్మా. కృతిక ఓకే. అండ్ తనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడానికి ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చెప్పనా నేను? ఎస్ మ్యామ్. యా, ఆ క్వశ్చన్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. అది 111881325117 అనే నెంబర్ ని వాళ్ళు మల్టిప్లై చేయమని చెప్పారనమాట. సో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ తో మల్టిప్లై చేయమన్నారు? 13 తో మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్ వస్తుంది అనేది ఆమె ఫాస్ట్ గా చెప్పాలి. కంప్యూటర్ కంటే కూడా ఆమె ఫాస్ట్ గా చెప్పడం ద్వారా ఈ క్విజ్ లో ఆమెకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఈమె మైసూర్లో చదువుకుంది. మైసూరు విశ్వవిద్యాలయంలో తను మ్యాథమెటికల్ గా అందులో చదువుకుంది. అండ్ తర్వాత తన గురించి ఒక సినిమా కూడా తీశారు. ఓకే, ఈ సినిమాలో నటించింది ఎవరో తెలుసా? బాలీవుడ్ లో రిలీజ్ చేశారు ఆ సినిమా వచ్చేసి. ఆ సినిమాలో యాక్ట్ చేసింది మన విద్యా బాలన్ అనమాట, శకుంతలా దేవి అని చెప్పి. నేను అది కూడా మీకు షేర్ చేస్తాను. ఆమెకు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. సో ఎనీవన్, ఇఫ్ యూ హ్యావ్ ఎ టైం, మీకు ట్రై చేయాలి అని అనిపిస్తే యూ కెన్ ట్రై. ఓకే, ఎవరైనా ట్రై నాట్ ఆన్ సర్చ్ ఆన్ ద గూగుల్లో సర్చ్ చేసి ఆన్సర్ వేయద్దు. డోంట్ బి స్మార్ట్. ఓకే, గూగుల్లో చూసి ఆన్సర్లు చెప్పొద్దు. ట్రై టు బి యువర్ ఓన్. ట్రై చేయండి, వస్తుంది. ఓకే, దట్స్ ద వే హౌ వి లెర్న్. ఏ విషయాలైనా కానీ మనం మన సొంతంగా నేర్చుకుంటేనే అది మనకి మైండ్ లో ఉంటుంది. దట్స్ ద వే ఆఫ్ లెర్నింగ్ నాలెడ్జ్. గూగుల్లో చూసి చెప్తే అది గూగుల్లో చూసి చెప్పినట్టే ఉంటది. అండ్ ఎప్పుడైనా నేను మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పలేరు, కానీ మీరు ఓన్ గా నేర్చుకున్నారనుకో ఎనీ టైమ్ యూ క్యాన్ క్యాపబుల్ టు ఆన్సర్. ఓకే, ఇది ఆమె గురించి. అండ్ తను ఎప్పుడు చనిపోయారు అంటే April 21, 2013 లో చనిపోయారు. అంటిల్ దెన్ షీ వాస్ డూయింగ్ ద మ్యాథమెటికల్ సైంటిస్ట్ గా తను వర్క్ చేస్తూనే ఉందన్నమాట. అండ్ తను బెంగళూరులో చనిపోయింది అనమాట. తను చనిపోవడానికి ఏంటి అంటే రీజన్ హార్ట్ అటాక్. ఓకే, సో అర్థమైందా మీకు శకుంతలా దేవి గురించి? అర్థమైంది. యా, దట్స్ రియల్లీ గుడ్. మా మదర్ వాళ్ళ మదర్ కూడా హార్ట్ అటాక్ తో చనిపోయింది. ఇట్స్ ఓకే అమ్మా. ఇగో అందుకే మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు టేక్ హెల్దీ ఫుడ్. జంక్ ఫుడ్ తినొద్దు, పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ నో. ఎందుకంటే మన ఫోర్ ఫాదర్స్, మన గ్రాండ్ ఫాదర్స్
వాళ్ళ టైంలో దే హ్యావ్ టు ఈట్ ద హెల్దీ ఫుడ్ when compared to us. Okay, because like రాగులు, సజ్జలు. యాక్చువల్ గా మేము ఏమనుకున్నామంటే దానికి ఆస్మా ఉండే అందుకే వచ్చిందేమో అని. యా, నేను అదే అంటున్నాను. వెన్ వీ టేక్ ఏ ప్రాపర్ ఫుడ్, హెల్దీ డైట్ ఎప్పుడైతే మనం తింటామో మనకు అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఓకే, కొంతమందికి పుట్టుకతోనే ఉంటాయి. ఆ వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ మంచి హెల్త్ డైట్ మెయింటైన్ చేస్తూ చేసుకోవాలి. కానీ పుట్టుకతో ఏ ప్రాబ్లం లేని వాళ్ళు మంచి హెల్దీ ఫుడ్, లీఫీ వెజిటేబుల్స్, తర్వాత ఫ్రూట్స్ ఆర్ మెయిన్. మీరు ఎప్పుడైనా కానీ మీ ఎండ్ ఆఫ్ ద డేలో అట్లీస్ట్ హ్యావ్ వన్ ఫ్రూట్, అట్లీస్ట్ ఏ బనానా ఆర్ ఏ యాపిల్ ఆర్ ఏ గ్రేప్స్, a bunch of grapes, and or have a dry fruits like కాజు, బాదం, పిస్తా, ఏ bunch of, ఏ హ్యాండ్ ఆఫ్ మీరు తిన్నారనుకో యుల్ బి హెల్తీ. ఎందుకంటే మీరు చిన్న ఏజ్ కదా. సో మీరు ఇప్పటి నుంచే మీరు ఎలా అలవాటు చేసుకుంటే యుల్ బి రియల్లీ గుడ్ అండ్ యుల్ బి రియల్లీ హెల్తీ. ఓకే, సో ఎలా ఉంది అనిపించింది క్లాస్ మీకు, శకుంతలాదేవి? అండ్ రేపు ఎవరు వస్తున్నారు నన్ను కలవడానికి క్లాస్ కి, ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు? వస్తున్నాను. యా, ఇంకా నేను వస్తున్నాను. వావ్, ఇంకా నేను వస్తున్నాను మ్యామ్. సో ఆర్ యూ గైస్ ఆర్ ఎక్సైటెడ్ టు మీట్ మీ? అఫ్ కోర్స్, నేను చెప్తున్నాను కదా, రేపు ఎవరైతే వస్తారో క్లాస్ కి, ఈవెంట్ జరుగుతుంది కదా, ఈవెంట్ లో డెఫినెట్లీ వి విల్ డాన్స్. నేను చెప్తున్నాను కదా, ఇట్స్ మై ప్రామిస్. ఎవరెవరైతే వస్తున్నారో మనం అందరికి ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కదా. సో మనం ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద ఈవెంట్ మీరు వెళ్ళే ముందర నేను డాన్స్ చెప్తాను మీతోటి. ఓకే యా యా, చెప్పు చెప్పు తేజ. నేను యా, సుమంగలి. సుమంగలి చెప్పు. నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటా మ్యామ్. హైదరాబాద్ కి రాలేను. అయ్యో, సో ఇట్స్ ఓకే సుమంగలి, యూ క్యాన్ జాయిన్ ఆన్ ద జూమ్. ఓకే, జూమ్ లో కూడా మేము చేస్తాం కదా, ఈవెంట్ అంతా కూడా జరుగుతుంది, మీరు అక్కడ కూడా వాచ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే మ్యామ్ హిందీలో కూడా పాడొచ్చా మ్యామ్ పాటలు? యా యా షూర్, పాడొచ్చు, ప్రాబ్లం లేదు, యూ క్యాన్. సో ప్రాబ్లం లేదు, సరేనా? సో రేపు అందరూ మంచిగా మంచిగా నీట్ గా రెడీ అయ్యి రేపు పొద్దున్నే వచ్చేయండి. మనం అందరం కూడా వి విల్ ఎంజాయ్ ఇన్ ద ఈవెంట్. ఓకే యా, టైం వాస్ మీకు గ్రూప్ లో షేర్ చేస్తున్నారు కదా, మీరు చూడట్లేదా? మీరు మ్యామ్ ప్రాపర్ గా 8:30 to చూడాలి. 11 యా, దట్స్ రియల్లీ గుడ్. చూడు, ఏకాంత్ చూడు, హీ వాస్ అప్డేటింగ్ హిమ్సెల్ఫ్ బై వాచింగ్ ద వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రూప్. సో గ్రూప్ ఉంది కదా మన గ్రూప్ లో, మీరు అన్ని చూస్తూ ఉండండి. మీకు అర్థం కాకపోతే ఆస్క్ యువర్ పేరెంట్స్, మమ్మీ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఓకే ఓకే మ్యామ్. సో నేను కూడా ఇంకొకసారి గ్రూప్ లో షేర్ చేస్తాను, చూడండి. సో టుమారో మార్నింగ్ బై ద 8:30 వి విల్ మీట్. ఓకే, బాయ్ మ్యామ్, బాయ్ ఎవ్రీవన్. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. యా, తేజ గారు వచ్చేసారు. అందరూ సార్ ని విష్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Hello, ma. Good morning. సార్. Good morning. Good morning. Good morning, everyone. Okay. అందరు కింద కూర్చోండి, మా స్టార్ట్ చేద్దాం. ఓకేనా యోగా? యా, శ్రీవల్లి రెడీగా కూర్చుంది కింద ఆల్రెడీ. సార్ యాక్చువల్ గా మేము రెడీ తింటున్నాం సార్. ఒక 2 minutes ఆగచ్చా? నేను ఆగాలా లేకుంటే మీరు ఆగుతారా? మేము ఆగుతాం సార్. మరి ఆగుద్దు, పర్లేదు. ఓకే సార్. మిగతా వాళ్ళు ఎవరెవరైతే రెడీగా ఉన్నారో అందరు కింద కూర్చొని మనం స్టార్ట్ చేద్దాం స్లోగా. ఫాస్ట్ గా కూర్చోండి, స్టార్ట్ చేద్దాం మనం. ఈరోజు ఎవరు కూడా వీడియో ఆన్ చేయలేదు. కార్తికేయ, తేజ్, సుమంగలి, దీప్సియ, మహాదేవ్, ప్రజ్ఞ, శరత్. హాయ్. ఫాస్ట్ అమ్మా, ఇంకా చాలా మంది ఉన్నారు. జ్ఞానతేజ,
వీడియో ఆన్ చేయడానికి కార్తికేయ, కృతిక, మహశ్విన్, వేదశ్విని, సంజన, వేదర్శిని, వేదర్శి, కృతిక అని వీడియో మళ్ళీ ఆఫ్ అయిపోయింది మా. నాకు తడుచుడు. అందరి కింద కూర్చొని పద్మాసనంలో కూర్చోండి. గుడ్. ప్రద్యుమ్న, గుడ్ మార్నింగ్. శ్రీవల్లి పద్మాసన్, సుదీక్ష పద్మాసన్, శరత్ పద్మాసన్, కార్తికేయ, సంజన, గుడ్. అందరు పద్మాసనం కూర్చొని హ్యాండ్స్ చిన్న ముద్రలో పెట్టుకున్నాను. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. సుమంగళి, గుడ్ నాని. కళ్ళు మూసుకో. శరత్, ఏమైంది? కళ్ళు మూసుకో, కళ్ళు చిన్న ముద్ర పెట్టుకోండి. నాకు పద్మాసన్ రాదు సార్. ఓకే, నార్మల్ కూర్చొని చిన్న ముద్ర పెట్టుకో. ఓకే, రేపు మీరు వస్తున్నారు కదా ఈవెంట్ కి? అర్ధ పద్మాసన్ వచ్చు. అర్ధ పద్మాసనంలో కూర్చో. రేపు అందరు మీట్ కి వస్తున్నారు కదా మార్నింగ్? నేను రావట్లేదు, నేను ఊర్లో ఉన్నాను సార్. ఎస్ సార్, ఎస్ సార్. సరే, ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఏ ఆసనం రాదో నాకు రేపు చెప్పండి, నేను చేపిస్తాను మీతోటి. ఏ ఆసనం రాదు, పద్మాసనం రాకపోతే పద్మాసనం కానీ, వేరే సూర్య నమస్కారాలు పొజిషన్స్ కానీ, ఇంకేదైనా ఆసనం మీకు రాకపోతే చెప్పండి, నేను చెప్తాను. కార్తికేయ నీకు రేపు చక్ర వస్తున్నావా నువ్వు? అయితే నీకు చక్రాసనం చేపిస్తాను. నీకు వస్తుంది కదా, ఇంకొంచెం బెటర్ చేపిస్తాను. నేను రావట్లేదు. ఓ, రావట్లేదు. నో ప్రాబ్లం. నేను బెంగళూరులో ఉన్నాను సార్. ఓకే ఓకే, ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో వాళ్ళందరూ రండి. ఓకేనా? రాని ఆసనాస్ చెప్తాను చిన్నగా, 5 minutes చేద్దాం. ఓకే, రైట్. కూర్చోండి అందరూ. హ్యాండ్స్ చిన్న ముద్ర పెట్టుకొని స్ట్రైట్ గా కూర్చోండి. స్పైన్ స్ట్రైట్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మా కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు తెచ్చుకొని కూర్చున్నారు అనుకోండి, ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఏదో నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే మన స్క్రీన్ పైన ఇంకెవరో కనపడుతుంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. సో కళ్ళు మూసుకొని కూర్చోండి అందరూ. సుమంగలి, కళ్ళు మూసుకో. మ్యూట్ చేయి ఫస్ట్. సుమంగలి, మ్యూట్ చేయి. ఎస్, కళ్ళు మూసుకో. జ్ఞాన తేజ, కళ్ళు మూసుకో. శరత్, కళ్ళు మూసుకోవడం కూడా రాదా? శరత్, కళ్ళు మూసుకో. కార్తికేయ, కళ్ళు మూసుకొని కూర్చో. 1 minute కూర్చోండి. హ్యాండ్స్ నమస్కార్ ముద్ర. అందరూ హ్యాండ్స్ నమస్కార్ ముద్రలో పెట్టుకోండి. రైట్, 3 times. సార్ మీ శ్లోక, వాయిస్ ఓకేనా? కట్ అవుతుంది సార్. ఇప్పుడు క్లియర్ గా ఉందా నాని? సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందా ఇప్పుడు? లేదు సార్, కట్ అవుతా ఉంది. 1 second, నేను ఎవరు బూస్ట్ చేస్తాను. సమగ్రం యోగా ముచ్చటే, 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 సమగ్రం యోగా ముచ్చటే. సమర్థం యోగా ఉచ్యతే. సమర్థం యోగా. రిలాక్స్. ఓకే, అందరు లేచి నిలబడండి. ఫస్ట్ 5 rounds సూర్య నమస్కారాలు, తర్వాతకి స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ 2 ఆసనాస్, చక్రాసన్. ఫాస్ట్ నేను చెప్తుంటాను ఈరోజు. సేమ్ నిన్నట్లో సంజన ఈరోజు అటెండ్ అవ్వలేదు.
మేధస్విని మేధస్విని తర్వాతకి మేధస్విని ఇంకా స్విచ్ ఆన్ చేయలేదమ్మా నీ వీడియో. మహాశ్విన్ కూడా రైట్. మీరు స్టార్ట్ సార్ చేయండి. వన్ సార్ ప్రణవాసన్ తింటున్నాం సార్. చిన్నప్పుడు. ఓకే అమ్మా, కంప్లీట్ అయినా సార్ అవును. అయిపోయింది సార్. ఓకే 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 అమ్మా, సూపర్ లేదు. ఓకే, మిగతా వాళ్ళు సూర్య నమస్కారం స్టార్ట్ చేయండి. వన్ ప్రణవాసన్. సుదీక్ష నిలబడమ్మా. 2 హస్త ఉత్తానాసన్. 3 పాద అష్టాసన్. 4 అశ్వచంచాలాసన్. 5 దండాసన్. సారీ, పర్వతాసన్ చేయండి, దండాసన్ లేదు. 6 అష్టాంగాసన్. సుమంగళి అష్టాంగాసన్. అష్టాంగాసన్ నాని, అశ్వచంచాలాసన్ కాదు. 7 సర్పాసన్. 8 పర్వతాసన్. 9 అశ్వచంచాలాసన్. 10 పాదాష్టాసన్. 11 హస్త ఉత్తానాసన్. 12 ప్రణవాసన్. Relax. 1 pranavasan. 2 hasta uttanasan. 3 padastasana down. 4 ashwachanchalasan, right leg back first. 5 parvatasan. 6 ashtangasan. 7 sarpasan. 8 parvatasan. 9 ashwachanchalasan. 10 pada astasan. 11 hasta uttanasan. 12 pranavasan. Relax. Good. 1 pranavasan. 2 hasta uttanasan. 3 padastasana. 4 ashwachanchalasan. 5 parvatasan. 6 ashtangasan. 7 sarpasan. 8 parvatasan. 9 ashwachanchalasan. 10 pada astasan. 11 hasta uttanasan. Sumangali ఏమైందని పాదాష్టాసన చేసి సుమంగలి. 12 pranavasan. Relax. పాదాష్టాసన సుమంగలి. 12 hasta uttanasan. Relax. One more round. 1 pranavasan. జ్ఞానతేజ ఏమైందని మొబైల్ దగ్గరికి వస్తున్నావు. 2 hasta uttanasan. Retain. 3 padastasana. 4 ashwachanchalasan. 5 parvatasan. Sumangali parvatasan. 6 ashtangasan. 7 sarpasan. 8 parvatasan. 9 ashwachanchalasan. 10 padastasana. 11 hasta uttanasan. 12 pranavasan. Relax. Okay. Last round. Each one asanలో 10 seconds hold చేయండి. ఓకేనా? 1 pranavasan. 2 hasta uttanasan.
3 Padhastasana, 4 Ashwachanchalasana, 5 Parvatasana. మేధశ్విన్ బ్యాక్ కెమెరా పెట్టినట్టున్నారు చూసుకో ఒకసారి. మహాశ్విన్ 6 అష్టాంగాసన్, 7 సర్పాసన్, 8 పర్వతాసన్, 'అశ్వచంచాలాసన్', 10 11 హస్త ఉత్తానాసన్, 12 ప్రణవాసన్. రిలాక్స్. సార్ మీరు పాదహస్తాసన్ మిస్ చేశారు. లేదు నాన్న. ఓకే సారీ. ఇప్పుడు స్టాండింగ్ ఆసనాస్ చేద్దాం. ఫస్ట్ వన్ తాడాసనం చేయండి అందరూ. ఈచ్ వన్ ఆసనంలో 20 seconds హోల్డ్ చేయండి. నేను కౌంట్ చేస్తాను. 20 కౌంట్. తాడాసన్ స్టార్ట్. సార్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax down. Good. Next one, Ardha Chandrasana. Ardha Chandrasana. Breathe in and bend back. 20 count. 1 2 3 4 5 6 7 8 9. Mahashwini Nani. 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax. Padhastasana. Forward bending. Slowly bend down. Yes. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Breathe in straight line. Legs 2 feet distance. Kati Chakrasana. Kati Chakrasana. No, no. ప్రద్యుమ్న శ్రీవల్లి కాదు, సుమంగలి కాదు. కటి చక్రాసన అంటే సైడ్ బెండింగ్ నాని. ఓకేనా? లెగ్స్ 2 feet డిస్టెన్స్ తీసుకొని ఫస్ట్ రైట్ హ్యాండ్ అప్ చేసి లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. కటి మీన్స్ నడుము అనమాట. ఓకేనా? చక్రాసన అంటే చూడు ఇలా సైడ్ బెండ్ అయ్యేది. కటి చక్రాసన సైడ్. ఎస్. 20 కౌంట్. 1 2 3 Shruti 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Breathe in up. Breathe out down. Same opposite side. Breathe in and breathe out. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Breathe in up. Breathe out. Relax. Okay. ఇప్పుడు 3 pose. Vrikshasana. Good. Sumangali Vrikshasana. 1 2 3 4 5 6 7 8. Sumangali Vrikshasana. 3 pose Nani. 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax. Leg change.
Yes. Up. 20 count. 1. First. Suraj, Jagartha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చాణక్య డాన్స్ చేయొద్దు నాని. సారీ కార్తికేయ డాన్స్ చేయొద్దు. రైట్. లాస్ట్ ఆసన్ స్టాండింగ్ పొజిషన్ లో ఉత్కటాసన్ చైర్ పోస్. గుడ్. ప్రద్యుమ్న సూపర్. శ్రీవల్లి గుడ్. మంగళి స్టార్ట్. కార్తికేయ గుడ్. జ్ఞానతేజ చేయనాని. మహశ్విన్ మేధశ్విన్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. Sumangali start Nani. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax up. Now, వజ్రాసనంలో కూర్చోండి అందరూ. స్ట్రైట్ లైన్ వజ్రాసన్. సుమంగలి వజ్రాసన్ అంటే మోకాల పైన కూర్చోవాలి నాని. ఎస్. ఓకే. ఇప్పుడు సుఖాసన్ అంటే నార్మల్ గా కూర్చోండి. రెగ్యులర్ గా మనం కూర్చుంటాం కదా అలా. సుఖాసన్. గ్రైడ్. ఓకే. ఫస్ట్ అందరూ ఈ రోజు చక్రాసనం చేయండి. ఆ తర్వాతకి పశ్చిమోత్తానాసనం చేద్దాం. ఓకేనా. ఫస్ట్ బ్యాక్ బెండింగ్ చేసిన తర్వాతకి ఫార్వర్డ్ బెండ్ చేద్దాం. చక్రాసనం పొజిషన్ తీసుకోండి. వీల్ పోస్ట్. షూరత్ నీకు వస్తుంది కదా చక్రాసన్. సుమంగలి గుడ్. సుదీక్ష. కార్తికేయ నిన్న ట్రై చేసావు కదా. మహశ్విన్ మేధశ్విన్ మీరు ఇప్పుడే తిన్నారు కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకోండి అమ్మా. ఓకేనా. మళ్ళీ రేపు చేద్దాం మనం. మహశ్విన్ మేధశ్విన్ మీరు చేయకండి. ఓకేనా. ఇందాకే తిన్నారు కదా కొంచెం వామిటింగ్ అవుతుంది. సో హెవీ మూమెంట్ ఏమి వద్దు మీరు. కార్తికేయ గుడ్. లిఫ్ట్ చేసి 10 seconds అని ఉండాలి కార్తికేయ. నువ్వు ఇమ్మీడియట్లీ గా పడిపోతున్నావు. అలా కాదు లిఫ్ట్ చేసి ఉండాలి. షూరత్ సూపర్ నాని మస్తు వచ్చింది. సంజన లిఫ్ట్ చేయమ్మా. దీప్ గుడ్ మా. ఇంకొకసారి ట్రై చేయి. సుదీక్ష సూపర్. 10 seconds హోల్డ్ చేసి ట్రై చేయండి. అప్ చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ప్రద్యుమ్న ఇంకొంచెం లిఫ్ట్ చేసి. శ్రీవల్లి గుడ్. సుమంగలి నువ్వు ట్రై చేయట్లేదు. ప్రద్యుమ్న టేబుల్ పోజ్. ఓకే పర్లేదు మా. ప్రద్యుమ్న నా గుడ్. సంజన నువ్వు టేబుల్ పోజ్ చేస్తున్నావు అమ్మా. పర్లేదు రేపు వస్తే నాకు ఒక్కసారి కలువు. ఓకేనా. నేను చూపిస్తాను నీకు పర్ఫెక్ట్ పోస్టర్ ఎలా అనేది. బట్ సార్ నేను పర్లేదు మా. డాన్స్ కరెక్ట్. ఓకే పర్లేదు మా. ఓకేనా. నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను నీకు. లేదు ఏమంటే నువ్వు టేబుల్ పోజ్ చేస్తున్నావు. హ్యాండ్ పొజిషన్ ఒక్కటి నువ్వు కరెక్ట్ పెట్టావు అనుకుంటే వచ్చేస్తుంది నీకు కూడా. స్ట్రెంత్ ఉంది కొంచెం. హ్యాండ్ పొజిషన్ ఒకటి కరెక్ట్ పెడితే వచ్చేస్తుంది. శ్రీవల్లి రిలాక్స్ మా. పర్లేదు. ప్రద్యుమ్న ట్రై చేస్తూ ఉండు నాని. సుమంగలి లిఫ్ట్ చేయి. సుమంగలి ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేయి నాని. హెడ్ అప్ చేయి. హ్యాండ్ తో పుష్ చేయడానికి ట్రై చేయి. గుడ్ 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 ట్రై. సుదీక్ష నువ్వు ట్రై చేయమ్మా ఒకసారి. సూపర్. డౌన్ సుదీక్ష. గుడ్. శ్రీవల్లి గుడ్. రిలాక్స్. రైట్. ఇప్పుడు పశ్చిమోత్తానాసనం చేయండి. బ్యాక్ బెండింగ్ చేసాం కదా. ఫార్వర్డ్ బెండ్. పశ్చిమోత్తానాసనం. శరత్ ఫార్వర్డ్ బెండింగ్ పశ్చిమోత్తానాసన్ చూద్దాం ఎంతమంది గుర్తుకుందో. పశ్చిమోత్తానాసన్. లెగ్స్ డీప్ కరెక్ట్ చేస్తున్నావు చూడు. ఇంతే ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. లెగ్స్ స్ట్రైట్ చేసుకొని ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. పశ్చిమోత్తానాసన్. శరత్ ఏం చేస్తున్నావు అని. ప్రద్యుమ్న చేస్తుంది చూడు. సుమంగలి ప్రద్యుమ్న కరెక్ట్. శ్రీవల్లి గుడ్. సుదీక్ష గుడ్. సంజన గుడ్. సంజన ఇంకొంచెం డౌన్ చేయడానికి ట్రై చేయమ్మా. మేధశ్వి ట్రై చేయొచ్చు మా. స్లోగా ట్రై చేయి. కార్తికేయ గుడ్. పశ్చిమోత్తానాసన్. రైట్. రిలాక్స్. ఓకే. అందరూ పద్మాసనంలో కూర్చోండి. పద్మాసనం నుంచి తులాసన్ మూవ్మెంట్ చేస్తూ క్లాప్ చేద్దాము 10 times.
ఫాస్ట్ గా అందరు కూర్చోండి. పద్మాసన్. పద్మాసన్లో లిఫ్ట్ చేయండి, క్లాప్ చేయండి 10 టైమ్స్. ఓకే, 1 గుడ్. సుదీక్ష స్టార్ట్ చేసింది కూడా. సురత్. ఓకే, నువ్వు సురత్ స్లోగా 2 లెగ్స్ లిఫ్ట్ చేసి డౌన్ చేయడం ట్రై చేయి. మూవ్మెంట్ అంతే, అలానే ట్రై చేస్తుంది. మేధశ్వి పద్మాసనంలో కూర్చో. కార్తికేయ సూపర్, చాలా హైట్ లేస్తున్నావు. సుదీక్ష గుడ్. దీప్సి గుడ్. ప్రద్యుమ్న గుడ్. శ్రీవల్లి గుడ్. సుమంగలి ఏమైంది? పద్మాసనం లిఫ్ట్ చేసి క్లాప్ చేయి హ్యాండ్స్. సంజన నువ్వు కూడా స్లోగా ట్రై చేయి. సుమంగలి సూపర్ మ్యాన్, 10 మస్తు హైట్ counts వస్తుంది. అయిపోయాయి. ఓకే, రెడీగా కూర్చోండి. ఇప్పుడు పద్మాసన్ హ్యాండ్స్ చిన్న ముద్ర పెట్టుకొని కూర్చోండి ఒక 2 మినిట్స్. లేకుంటే అందరు పద్మాసనంలో కూర్చొని ఫస్ట్. ఎస్, కళ్ళు మూసుకోండి, హ్యాండ్స్ చిన్న ముద్ర పెట్టుకొని ఓన్లీ 1 మినిట్. 1. స్పైన్ స్ట్రైట్. అందరూ హ్యాండ్స్ నమస్కారం ముద్ర పెట్టండి. సమత్వం యోగా ఉచ్యతే అని 3 టైమ్స్ చెప్పండి. సమత్వం యోగం ఉచ్యతే. యోగా ఉచ్యతే. సమత్వం యోగా ఓన్లీ 3 టైమ్స్ యోగా మాత్రమే. యుజ్యతే. సమత్వం యోగా యుజ్యతే. సమత్వం యోగా యుజ్యతే. యోగా ఉచ్యతే. రిలాక్స్. ఓకే, రైట్. చాలు ఈరోజు క్లాస్. ఓకేనా? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? ఏదైనా డౌట్ అడగొచ్చు నాని. రైట్. ఓకే, రిలాక్స్ నాని. రేపు వచ్చే వాళ్ళని డైరెక్ట్ గా కలుద్దాం అక్కడ. ఓకేనా? బాయ్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్ సార్. అమ్మా. థ్యాంక్ బాయ్ బాయ్. Bye, sir. Thank you, యూ sir. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఆల్ ఆఫ్ యూ. బాయ్ ఎవ్రీవన్. See you tomorrow in the office. ఓకే చిల్డ్రన్, రేపు మార్నింగ్ కలుద్దాం. ఓకేనా? ఎస్ మ్యామ్. ఒకసారి మీ ఆఫీస్ పేరు చెప్పరా? నీకు అడ్రస్ తో సహా నేను పెడుతున్నానమ్మా. ఓకేనా? వాట్సాప్ గ్రూప్ లో పెడతారా మ్యామ్? ఎస్. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మ్యామ్. థ్యాంక్ యూ బాయ్ మ్యామ్. బాయ్. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మ్యామ్.